కూడా మంచి అభ్యున్నతికి వస్తామని అది రుజువు చేసి చూపించినటువంటి గౌరవ మన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ బాగా ఆకలిస్తున్నట్టుంది, క్షమించాలి. కార్యక్రమం దాదాపు గంట సేపు ఆలస్యంగా ప్రారంభమైంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మెగా టీచర్ మన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే నాకు చిన్నప్పుడు నా స్కూల్ గుర్తొస్తుంది. అప్పుడు కూడా మాకు ఇట్లా పేరెంట్ టీచర్ మీటింగ్లు ఉండేది. మా అమ్మ వచ్చేది. అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి టీచర్, అందుకే ఆయన ఎప్పుడు రాలేదు. బహుశా ఇది మొదటిసారి అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు పేరెంట్ టీచర్ మీటింగ్ వస్తాం. మీ ప్రోత్సాహంతో సార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంలో చూస్తే సంక్రాంతి పండుగ ముందు వచ్చిన వాతావరణం ఈరోజు ఉంది. పిల్లల్లో నాకు దేవుడు కనిపిస్తారు. నేను ఎప్పుడూ పిల్లలను చూస్తే నాకు మా అబ్బాయి దేవాంశ్ గుర్తొస్తాడు. అందుకే నాకు ఎంత పని ఒత్తిడున్నా పాదయాత్రలో కూడా కొంచెం ఆలస్యంగా నడుస్తుంది కార్యక్రమం అనుకున్నా పిల్లలు వస్తే మటుకు ఆగేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని, వాళ్ళతో ఆడుకునేవాడిని. పిల్లల భవిష్యత్తు బంగారంలాగా తయారు చేసే అవకాశం నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మ నాన్న జన్మిస్తే విద్యా విలువలు ఉపాధ్యాయులు నేర్పిస్తారు. లీడర్ అయినా, ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకుడైనా, లాయర్ అయినా అందరూ ఉపాధ్యాయుల దగ్గరనే చదువుకున్నవారు. ఎడ్యుకేషన్ యాజ్ ఎ టూల్ ఫర్ సోషల్ చేంజ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అది బలంగా నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నాకు విద్యాశాఖ అందించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్ర రాష్ట్రమే భారతదేశానికి ఒక ఆదర్శంగా, అంటే ఒక మోడల్గా నిలబడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఈ మెగా పీటీఎం అనేది తొలి అడుగు. ఈ మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాత విద్యార్థులు అందరి మధ్యలో ఒక బంధం ఏర్పడే అవకాశం. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మనందరం దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఇదే లక్ష్యం